హరే కృష్ణ. ఇప్పుడు మనం కుంకుడుకాయలు ఇవి మరగబెట్టినవి చాలా మెత్తగా అయిపోయి వీటి యొక్క రసం తీసి వడగట్టి మనం బకెట్లో పోసుకొని బట్టలు నానబెడతాం. ఇప్పుడు ఈ ఎలా మనము రసం తీద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. మీరు చూడొచ్చు పట్టుకొని ఇప్పుడు చూసారు కదా, మొత్తము దీని మీద ఉన్నంత పోయింది. దాదాపు అంతా అయిపోయింది. ఇది మనం పక్క పెట్టుకుందాం. తర్వాత మళ్ళీ ఇలాగే మిగతా ఉన్న అన్నీ కూడా చేసేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నేను తీసాను. ఇప్పుడు మనకి ఇందాక తెచ్చుకున్నది ఇలా ఒకేసారి పోసుకోవచ్చు. అది ఎక్కువ పరిమాణం ఉంది కాబట్టి నేను ఈ విధంగా పోసుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కుంకుడుకాయ మీద ఉన్న పొట్టు ఏదైతే ఉందో అది ఫిల్టర్ అయిపోతుంది. మనకు కేవలం కుంకుడుకాయ రసం మాత్రమే మనకి లోపలికి వచ్చేస్తుంది. రండి, ఇప్పుడు మనం ఈ బట్టల్ని నీటిలో బట్టలు నానబెడదాం. ఇక్కడ కొన్ని బట్టలు నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం బట్టలు ఇందులో నానబెట్టుకుందాం. ఇలా ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత చక్కగా పిండుకోవచ్చు మనం. హరే కృష్ణ.